హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తోంది. తన 20 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వటంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియిర్ సెల్వం 2 పార్టుల్లో అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్గా నటించింది. లియో సినిమా సక్సెస్తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు త్రిష. తన తోటి హీరోయిన్లందరూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే త్రిష మాత్రం ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు త్రిష క్రేజ్ మరింత పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారామె. త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఒక బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్గానే ఉంటుంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వటానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరిగింది. విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. తాజాగా వీరిద్దరూ గోవాలో ప్రత్యక్షమయ్యారు. త్రిష, విజయ్ కలిసి ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు. వీరిద్దరూ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారని తెలుస్తోంది. కీర్తి సురేష్ కోసమే ఈ జంట గోవాకు వెళ్లినట్టు సమాచారం. ఈ పెళ్లికే వీరు వెళ్లే క్రమంలో మీడియా కంటికి చిక్కినట్టు సమాచారం. ఇది చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో సంథింగ్ ఉన్నట్టుందని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.